ఈ చికెన్ మంచూరియా చూస్తున్నారు కదా! హోటల్ కన్నా బెటర్ టేస్ట్‌తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా అయితే చికెన్‌ని మ్యారినేట్ చేసేసుకోవాలా. ఆల్మోస్ట్ చికెన్ మ్యారినేట్ ప్రాసెస్ అంతా సేమ్‌గా ఉంటుంది. సో, అందుకే ఇంకా నేనది వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా వీడియో షూట్ చేయలేదు. మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే చికెన్ అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. సో, ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీలో ఎంతమంది చికెన్ మంచూరియా లవర్స్ ఉన్నారు? నేనైతే ఫస్ట్ టైమ్ టేస్ట్ చేశాను. అది కూడా నేను చేసుకుందే టేస్ట్ చేశాను. బయట ఎప్పుడు తినలేదు. ఇంకా ఇంకో పాన్ పెట్టేసేసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. అందులో మీరు యాడ్ చేసేసుకోవాలంటే గార్లిక్, క్యాప్సికమ్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను వాటన్నిటిని స్కిప్ చేశాను. నేను తినను కాబట్టి. ఇంకా అందులోనే కొద్దిగా సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్, టమాటో కెచప్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండ్ కొన్ని వాటర్‌తో మిక్స్ చేసేసుకొని ఆ పేస్ట్‌ని కూడా వాటర్‌ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాని, చికెన్ మంచూరియాని కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. రియల్లీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ చాలా బాగొచ్చింది. నాకైతే పర్సనల్‌గా నచ్చింది. ఒక్కసారి ఈ స్టైల్‌లో మీరు ట్రై చేయండి. బయట ఊకే అన్‌హెల్తీది ఏం తింటారు, హైజీనిక్ లేనిది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి. అండ్ అడగడం మర్చిపోయాను, మీలో డ్రై మంచూరియా ఇష్టమా అండ్ గ్రేవీ మంచూరియా ఇష్టమా? ఏది బావుంటుంది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాము. ఇదైతే కొద్దిగా గ్రేవీగానే ఉంది. కానీ చాలా యమ్మీ ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.